హెర్మోన్ ప్రార్థన మందిరము వారి అనుదినమన్న బుధవారము 22 ఏప్రిల్ నెల 2026. నీతిమంతులు ఖర్జూర వృక్షములే మోవవేయుదురు. కీర్తనలు 92వ అధ్యాయము 12వ వచనములో. ఖర్జూర వృక్షం ఎడారిలో తీవ్రమైన ఎండలో కూడా పెరుగుతుంది. అలాగే నీతిమంతులు తమ జీవితంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఎడారి లాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని కృపలో ముందుకు ఎదుగుతూనే ఉంటారు. ఖర్జూరపు చెట్టు వేర్లు భూమిలోకి చాలా లోతుగా వెళ్తాయి. అందుకే అది గాలివానలకు పడిపోదు. అలాగే నీతిమంతుడు దేవుని వాక్యములో లోతుగా వేరును కలిగి ఉంటాడు కాబట్టి లోకములోని సమస్యలు అతన్ని పడగొట్టలేవు. ఖర్జూర వృక్షం అన్ని కాలాల్లో పచ్చగానే ఉంటుంది. అలాగే నీతిమంతుని జీవితము కష్టకాలంలో కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా, సంతోషముగా ఉంటుంది. ఖర్జూర పండ్లు ఎంతో తీయగా ఉంటాయి. నీతిమంతుని మాటలు, వారి యొక్క జీవితము, వారి పనులు సమాజానికి ఎంతో మేలుకరంగా ఉంటాయి. దేవుడు అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.